విజయ కనకమేడల గారు 2011లో ఆయన ఫేస్బుక్ నుంచి షేర్ చేసిన ఏదైతే పోస్ట్ ఉందో అది అభ్యంతరకరంగా ఉండటంతో ఆయన అప్పట్లో తన అకౌంట్ని హ్యాక్ చేశారని తనంతటా తాను చేయలేదని అయినా సరే తన అకౌంట్ నుంచి వచ్చింది కాబట్టి నేను మెగా ఫ్యాన్స్కి క్షమాపణ చెప్తున్నానని చెప్పి క్లియర్గా అయితే చెప్పారు. కాకపోతే ఆయన మెగా ఫ్యాన్స్ని ఎందుకు అంత పట్టించుకున్నారంటే వాళ్ళు అనుకుంటే మాత్రం కంపల్సరీ సినిమా హిట్ కానీ ఫ్లాప్ కానీ చేయగలరు. వాళ్ళు అవసరమైతే 3-4 సార్లు అన్నా చూసే కెపాసిటీ మెగా ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉంటుంది కాబట్టి వాళ్ళని అంత అంటే వాళ్ళ యొక్క వెర్డిక్ట్ అంతలాగా వాల్యూ ఇచ్చి వాళ్ళకి క్షమాపణ అయితే చెప్పారు. కానీ రీసెంట్గా ఆయన వైసీపీని తిడుతూ జగన్ని తిడుతూ జగన్ యొక్క పరిపాలన తిడుతూ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ధర్మం అధర్మం అనేది అది చేసిన తర్వాత మాత్రం జగన్ ఫ్యాన్స్కి కానీ జగన్కి కానీ ఎక్కడా క్షమాపణ చెప్పలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో జగన్ ఫ్యాన్స్ని చాలా లైట్గా తీసుకున్నారు. వాళ్ళు చూసినా చూడకపోయినా పెద్ద నష్టమేం లేదు. ఇంకా డోంట్ కేర్ కండిషన్ అనమాట. నాకు అసలు వాళ్ళు చూడకపోయినా పర్లేదు అన్న కండిషన్లు అయితే తీసుకున్నారు. అందుకే జగన్ ఫ్యాన్స్కి కానీ వైసీపీ వర్గానికి కానీ క్షమాపణ చెప్పకుండా కేవలం జనసేన వర్గానికి మెగా ఫ్యాన్స్కి క్షమాపణ చెప్పడంలో కారణం అంతర్యం ఇదే. ఎందుకంటే వాళ్ళు 4-5 సార్లు అన్న సినిమాని చూస్తారు డబ్బులు పెట్టి. వీళ్ళు చూసినా చూడకపోయినా ఉన్నదే 11 సీట్లు. ఇంకే వీళ్ళు చేసేది ఏముంది, చూస్తే పొడిచేది ఏముంది, చూసినా అంత కలెక్షన్స్ ఏం రావు వైసీపీ వాళ్ళు. సో వాళ్ళని లైట్ తీసుకున్నారని అనిపిస్తుంది. సో అందుకే వైసీపీ వాళ్ళకి కానీ వాళ్ళ వర్గానికి కానీ వాళ్ళ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి క్షమాపణ చెప్పలేదు. కేవలం మెగా ఫ్యాన్స్కి మాత్రం క్షమాపణ చెప్పారనేది నా యొక్క వివరణ. మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది.